ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. కీర్తనలు 119 9వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే గదా. ఒక యవ్వనస్తుడు గాని, ఒక దేవుని బిడ్డ గాని ఎలాగండి తన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొనడం? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకునుట వలననే. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాప లోకములో మనం జీవిస్తున్నాం. ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో మిట్టా పల్లాలు, ఎన్నో అవిశ్వాసమైనటువంటి యొక్క ఆలోచనలు వస్తుండేటువంటి పరిస్థితిని కూడా మన జీవితంలో మనము చూస్తుంటాం. కానీ ఎలాగండి మన యొక్క పరిశుద్ధతను కాపాడుకొనడం, ఎలాగండి మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క పరిశుద్ధతలో నిలబెట్టుకుని ఆయన సముఖంలో ఇంకా ఆత్మీయ జీవితంలో ప్రయాణించడం? దేవుని బిడ్డలారా, మీ మైండ్ లో నిలిచినా నిలకపోయినా దేవుని వాక్యాన్ని చదవండి. ఎందుకండి, మీరు దేవుని వాక్యాన్ని చదవను దేవునిలో మనము పరిశుద్ధపరచబడతాం. అంత మాత్రం కాదు, ఆ దేవుని యొక్క వాగ్దానం మనలో నిలవను. ఈ లోకములో, ఈ కపట లోకములో, ఈ పాప లోకములో పరిశుద్ధతలో మనల్ని మనమే నిలబెట్టుకుని దేవుని సన్నిధిలో మన జీవితాన్ని నడిపేటువంటి యొక్క శక్తి వేద గ్రంథం, వేద వాక్యాల ద్వారానే మాత్రమే మనకు వీలవుతుంది అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి నాతో ప్రార్థన చేసే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళని బలపరచండి. నా రక్షక, మీ బిడ్డలు ఇంకా మీ వాక్యాన్ని చదవని, మీ యొక్క వాగ్దానాల్ని ధ్యానించని, మీ యొక్క వేద గ్రంథాన్ని చదవని, మీ బిడ్డల అవసరతలను సంధించండి, మీ బిడ్డల వ్యాధుల్ని గుణపరచండి, మీ బిడ్డల యొక్క పోరాటాలని నిర్మూలించండి. నాయనా, ఈ పాప లోకములో మీ యొక్క వాగ్దానాలను చదవడం ద్వారా, మీ యొక్క వాగ్దానాలను మేము భద్రపరచుకోవడం ద్వారానే మమ్మల్ని మేము మీ యొక్క పరిశుద్ధతలో కాపాడుకుంటామనేటువంటి విషయాన్ని మేము మరిచిపోకుండా మాకు సహాయం చేయండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.